హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు నేను భావన ఋషి భద్రావతి దేవార్ల తిరునాళ్ళ మహోత్సవాన్ని చూపిస్తానండి. ముందుగా దేవుళ్ళని అలా ట్రాక్టర్ పైన ఎక్కించి పెట్టిన తర్వాత ఒకరు ఇలా ఖడ్గం చదువుతారండి. ఇలా ఖడ్గం చదువుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ హరహర అంటూ ఉంటారండి. తర్వాత దేవుడికి దిష్టి తీసి తర్వాత ముందుకు కదులుతారండి. ముందుగా ఇలా గడ్డితో ఒకసారి దిష్టి తీస్తారండి. తర్వాత గుమ్మడికాయతోనూ దిష్టి తీస్తారండి. ఇవి తీసిన తర్వాత చాలా టపాసులు తెచ్చుండారండి. ఆ టపాసులు కాల్చి తర్వాత దేవుణ్ణి అలా కాలుస్తూ తీసుకొని వెళ్తూ ఉంటారండి ఊరేగిస్తా. ఇదిగోండి ఒక చిచ్చుబుడ్డి కాల్చారు చూడండి. తర్వాత దేవుణ్ణి ఇంకా అక్కడి నుంచి టెంకాయలు అవన్నీ అక్కడ ఉన్నోళ్ళు ఇస్తూ ఉంటారండి. ఇదిగోండి ముందుకెళ్ళి దేవుణ్ణి చూపిస్తున్నా చూడండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో దేవుళ్ళు, చూసారా. ఇప్పుడు వెంటనే అందరూ టెంకాయలు ఇస్తారండి. అదిగోండి హారతి ఇచ్చి ఆ టెంకాయలు కొట్టి వాళ్ళకి ఇస్తారండి. ఇక్కడి నుంచి పిల్లకాయలు చూడండి ఎంత బాగా డీజే పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారో. తిరునాళ్ళంటే ఇంకా అంతా పిల్లల దగ్గరే ఉంటుందండి. ఎంత బాగా డ్యాన్సులు వేస్తున్నారు. వీళ్ళు ఇలా డ్యాన్సులు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. వెనకల దేవుణ్ణి ఊరేగిస్తూ తీసుకొస్తారండి అన్ని దారులలోకి. ఈ తిరునాళ్ళు ప్రతి సంవత్సరము మనకి సంక్రాంతి వెళ్ళిన అమావాస్య తర్వాత 10వ రోజు 11వ రోజు ఆ 2 రోజులు జరుగుతుందండి. చూడండి ఇప్పుడు ఊరేగింపు మొదలైందండి. ఇక్కడి నుంచి దేవుని ఇలా ఊరేగిస్తా అన్ని వీధుల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అందరూ టెంకాయలు ఇస్తుంటారు. ఇలా ఉదయం వరకు జరుగుతుందండి. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్